Namaste, welcome back to Harsha Times again. We are going to shoot the video of this is ఇది గుత్తి రోడ్ అండి, అనంతపురం గుత్తి రోడ్డు మనం చూడొచ్చు. ఈ గుత్తి రోడ్డుకి నుంచి మనం హైవే NH44 ఎక్కచ్చు, అంటే నేషనల్ హైవే. మనకు కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే ఉంది కదా, అది అనంతపురం మీదుగానే వెళ్తుంది. ఆ హైవే ఎక్కచ్చు. ఇది గుత్తి రోడ్ అనమాట, గుత్తికి వెళ్ళే రోడ్. అంటే గుత్తి రోడ్ మీన్స్ హైవే కనెక్టివిటీ రోడ్ ఫ్రమ్ అనంతపూర్ ఇన్సైడ్. ఇక్కడ నుంచి మనం 544D మనము రోడ్ వ్లాగ్స్ షూట్ చేసినప్పుడు, ఒక్క నిమిషం, సో ఇది గుత్తి రోడ్ అనమాట. గుత్తి రోడ్ నుంచి మనం హైవేలోకి కలుసుకుంటాము. హైవేలో కలుసుకున్న తర్వాత సోమలదొడ్డి అనే విలేజ్లో హైవేలో కలుసుకుంటాము. హైవేలో కలుసుకున్న తర్వాత హైదరాబాద్ వైపుగా వెళ్తున్నప్పుడు, హైదరాబాద్ వైపుగా వెళ్తూ రైట్ సైడ్లో పామురాయ్ అంటే విలేజ్ వస్తుంది. పామురాయ్ అనే విలేజ్. ఈ పామురాయ్ అనే విలేజ్ దగ్గర నుంచి మనకు రైట్ సైడ్గా ఒక బ్రిడ్జిని అయితే నిర్మించారు. అదే NH544D. అది రింగ్ రోడ్, అనంతపూర్ రింగ్ రోడ్ NH544D అని చెప్పేసి మనం వీడియోలు చేసాం. సో ఆ రోడ్ అనేది తాడిపత్రి రూట్లో ఉన్నటువంటి రెడ్డిపల్లి అనే సెంట్రల్ జైలు ఉందన్నమాట, అక్కడ జిల్లా జైలు. ఆ ఊర్లో, రెడ్డిపల్లి అనే ఊర్లో, నెక్స్ట్ ఆచార్య ఎన్జీ రంగా ఈ వ్యవసాయ అభివృద్ధి కేంద్రం అని ఒకటి ఉందన్నమాట. అంటే అక్కడ రీసెర్చెస్ జరుగుతుంటాయి. ఆ ఊరులో మనకి, ఆ ఊరు దాటుతానే మనకు చాలా సార్లు మనం షార్ట్స్ పెట్టాము, NH544D లేదంటే అనంతపూర్ రింగ్ రోడ్ అని. సో కాబట్టి అక్కడ కలుసుకుంటుంది ఈ రింగ్ రోడ్ అనేది. సో మనకు ఇక్కడ నుంచి అటువైపుగా వెళ్తుందన్నమాట రోడ్ అనేది. అది నేను ఇప్పుడు షూట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Harsha Times. Please remember Harsha Times whenever you need the road videos and information about అనంతపూర్, తాడిపత్రి, మన జిల్లాకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేయడానికి నేను ఇప్పుడు చాలా కొంచెం కృషి అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ అయితే కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ఇప్పుడు అనంతపూర్ రింగ్ రోడ్కి చేరుకోబోయే సోమలదొడ్డికి వచ్చాం. సోమలదొడ్డి విశేషం ఏంటంటే, సోమలదొడ్డిలోనే మనకి ఇస్కాన్ టెంపుల్ ఉంది. మనం ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా సార్లు పెట్టున్నాము. ఇస్కాన్ టెంపుల్లో ఉన్న కృష్ణ మందిరం అంటే ఇస్కాన్ టెంపుల్. మనం ఇక్కడ నుంచి కనుక లెఫ్ట్ సైడ్కి చూస్తే ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది మీకు. అక్కడ ఉంది చూడండి ఇస్కాన్ టెంపుల్. సో అది మనకు నీట్గా షూట్ చేసి తర్వాత చూపిస్తాను. సో ఇది పరిస్థితి. మనం గమనిస్తే అక్కడ హనుమంతుని విగ్రహం కూడా ఒకటి కనిపిస్తూ ఉంది మనకు. సో ఇది సెంటర్ పాయింట్ ఆఫ్ సోమలదొడ్డి సర్కిల్ అనమాట. ఈ సర్కిల్లో హనుమంతుల వారి విగ్రహము ప్లస్ అక్కడ ఒక టెంపుల్ ఉంది, అభయాంజనేయ స్వామి టెంపుల్. అక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మీరు చూడొచ్చు, పైన లారీలు పోతున్నాయి. ఇది ఊరు కాబట్టి ఒక ఫ్లైఓవర్ అయితే వేయడం జరిగింది సోమలదొడ్డి నుంచి. సో దిస్ ఈస్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది నేషనల్ హైవే. ఇక్కడ మనం చూడొచ్చు, దానిపైన NH544D అని వేశారు బోర్డులో కదా. సో ఇదనమాట. సో మనం లెఫ్ట్ సైడ్గా వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్గా వెళ్ళి మనము ఈ కార్ వెళ్తుంది కదా, అట్లా వెళ్తే ఇస్కాన్ వస్తుంది. అది బెంగళూరు రూట్. మనం ఇప్పుడు వెళ్తున్నది అక్కడ మీకు గమనిస్తే హైదరాబాద్ రూట్ చూడొచ్చు మీరు. ఇది సర్వీస్ రోడ్డు సోమలదొడ్డికి సంబంధించి. యా, సోమలదొడ్డి. ఈ సోమలదొడ్డిలోనే మనకి నెక్సా షోరూమ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, నెక్సా షోరూమ్ కదా, దట్స్ గుడ్. ఇక్కడ ఉంది నెక్సా షోరూమ్, అంటే మారుతి షోరూమ్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఇలా కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, జాగ్రత్తగా.
వీఆర్ గోయింగ్ టువర్డ్స్ హైదరాబాద్. మనం బ్యాక్ వెళ్తే బెంగళూరు వస్తుంది, ఇంకా అట్లే వెళ్తే కొంచెం లెఫ్ట్ తీసుకుంటే బ్యాక్ వెళ్ళి చెన్నై హైవేలో కూడా వస్తుంది. సో ఇదంతా మనకు NH నేషనల్ హైవే. సో మనకి ఇప్పుడు వస్తున్న విలేజ్ మీరు బాగా గమనిస్తే వచ్చేసి టాటా షోరూమ్ అనమాట. మనం గమనించవచ్చు వడియంపేటకి రైట్ సైడ్ ఇచ్చాడు. మనం ఇంతకుముందు కూడా ఇక్కడ షూట్ చేస్తున్నాము. జస్ట్ మనం మళ్ళీ యూటర్న్ తీసుకొని పోవాలన్నమాట. యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. ఇది వడియంపేట విలేజ్. ఇక్కడ HP గ్యాస్ ప్లాంట్ కూడా ఉంది. ఇక్కడ ఇది వడియంపేట విలేజ్, వడియంపేట క్రాస్ ఇది. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా మనం డ్రైవింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే వెహికల్స్ బాగా ఫాస్ట్గా వస్తుంటాయి. అక్కడైతే లారీలు వస్తున్నాయి. సో కొంచెం నిదానమైన వెళ్ళడం అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. ఇది వడియంపేట విలేజ్. మనం వడియంపేటని దాటక్కర్లేదు. జస్ట్ సోములదొడ్డి నుంచి ముందరకు వచ్చిన తర్వాత పామురాయి అనే విలేజ్ వస్తుంది. మనం ఇందాక విలేజ్లో వెళ్ళాం కదా, దాని పేరు పామురాయి. పామురాయి. వావ్ MG. ఈ TSRTC బస్సులు అయితే బలున్నాయి ఇప్పుడు, కొంచెం లహరీ సిరీస్ లాగా. దే ఆర్ నైస్. సో మనకి ఇక్కడ చూస్తే ఎస్ అది కనిపిస్తూ ఉందన్నమాట. సో నేను హజార్డ్ వేసుకుని పోతున్నా. మనం స్లోగా లెఫ్ట్ సైడ్లోనే వెళ్తే మనకి రింగ్ రోడ్ అనేది కనిపిస్తుంది. మనం ఎంటర్ అవుదాం, చూద్దాం. వాళ్ళు రాణిస్తే కార్ తీసుకెళ్దాం, లేదంటే నడిచిపోదాం. దట్స్ ఇట్, నో ప్రాబ్లం. మనకు ఒక అంబ్రెల్లా కూడా ఉంది, నో ప్రాబ్లం. ఎండకి ఇబ్బంది లేకుండా. మనకు ముందు చెప్పినట్టు ఇక్కడ చూస్తే ఒక వెంచర్ ఉంది. ఈ వెంచర్ పేరు వచ్చేసి గ్రీన్ సంథింగ్ ఏదో. లాస్ట్ టైం చూసినప్పుడు కూడా చెప్పాను. బట్ ఓకే, నెక్స్ట్ వి విల్ డూ దిస్. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది అనమాట. HP పెట్రోల్ బంక్ ఉంది. చాలా వరకు ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఆ రోడ్లోంచి ఈ రోడ్లోకి మనం ఎప్పుడైతే షిఫ్ట్ అవుతామో 544లోకి NH7 నుంచి ఇక్కడైతే వెళ్ళడానికి పర్మిషన్ లేదా ఉందా చూద్దాం. ఇదే ఇది ఇదే NH544. జస్ట్ ఎ మినిట్. అక్కడ ఒక కార్ వస్తుంది. మనం సో దిస్ ఇస్ ద స్పాట్ ఫర్ NH544D. సో మీరు బాగా గమనిస్తే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్. ఎస్, NH544D ఎలా అయితే మనం తీసుకున్నామో అది. ఇప్పుడు ఇక్కడ ముందు వచ్చినప్పుడు కొన్ని బ్యారికేడ్స్ పెట్టారు, సిమెంట్ బ్యారికేడ్స్. ఇప్పుడు మట్టి తవ్వారు. అంటే హియర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అంటే వర్క్ అనేది జరగబోతోంది. సో మనం ఇంకా ముందరికి వెళ్దాం. ఇక్కడ పెట్టారనమాట, డైరెక్షన్ పెట్టారు చూడొచ్చు. మనం రాళ్ళు ఇక్కడ డైరెక్షన్ పెట్టేశారు.
సో ఇటువైపుగా ఒక క్రాస్ రోడ్ వెళ్తుంది, ఇటువైపు రోడ్ వెళ్తుంది. సో వీళ్ళని అడుగుదాం. బ్రదర్, ఇటు మనము కార్ ఎక్కించవచ్చా? వీడియో వస్తుంది. ఎక్కుతుందా అంటే పోవచ్చా ముందరికి వరకు అని? అక్కడెక్కడన్నా అంటే రోడ్డు బాగుందా ఇక్కడ దీని మీదకి? ఓకే, థ్యాంక్ యూ. సో తమ్ముడు చెప్పాడు, మనం ఇంకా స్టార్ట్ అవుదాం. అబ్బో, ఎండ వాన్ చేస్తున్నాడు. We have to go by car, otherwise we cannot manage the heat. కెమెరా కూడా హీట్ అవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏమైందిరా? లెట్స్ గో. సో మనం స్టార్ట్ అయ్యామండి. సూపర్. లెట్స్ గో జానీ. సో ఇదేదో బాగానే బ్రిడ్జ్ లాగా కట్టేశాడు. సో మనం రోడ్లోకి అంటే 544D ఇంకొంచెం క్లియర్గా రావడానికి మనం ట్రై చేద్దాం వీడియో. సో మనకైతే రోడ్డు బాగానే ఉంది అనిపిస్తోంది. బట్ ప్రజలు చెప్పిన దాన్ని బట్టి, ఆ తమ్ముడు చెప్పిన దాన్ని బట్టి ఈ చుట్టుపక్కల పొలాలు చూడండి ఎంత పనులు అయితే జరుగుతున్నాయి. వాళ్ళని అడిగి మాట్లాడదాం.
బ్రదర్ నమస్తే, నేను హైదరాబాద్ JNT నుంచి ఈ ఇండియన్ రోడ్స్ డెవలప్మెంట్ పైన నేను రీసెర్చ్ చేస్తుంటాను ఫర్ ఇంజనీరా. నమస్తే బ్రదర్. దానివల్ల అవునులేండి, పర్మిషన్ వచ్చింది. అక్కడ నేను తాడిపత్రి నుంచి వచ్చినప్పుడు చూశాను, అక్కడైతే ఎవరిని అడగలేదు. అక్కడ 693 పడుతుంది. 693 crores టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 16.9. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లస్ మ్యాటర్ ఆఫ్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మొత్తం 693.38. ఇంకా బ్రదర్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ వరకు ఈ రింగ్ రోడ్డు అటువైపు అదే సెంట్రల్ జై రూల్ ఉన్నారు, అక్కడ వరకు కన్స్ట్రక్షన్ వెళ్ళి రెడ్డిపల్లి దగ్గర అటాచ్మెంట్ అవుతుంది. ఓకే, ఆ బ్రిడ్జ్ మీద అక్కడ ఏదో వచ్చేటప్పుడు బ్రిడ్జ్ చేశారు, అదేనా కనెక్టివిటీ? లేదు అవన్నీ VUPలు అంటారు, వెహికలర్ అండర్ పాస్ అని. LVUP అనమాట. LVUP అంటే వెహికలర్ అండర్ పాస్, లైట్ వెహికల్ అండర్ పాస్. ఓకే, అది VUP అంటే వెహికలర్ అండర్ పాస్ అనమాట. వెహికులర్ అండర్ పాస్ అంటే మామూలుగా చిన్న పాసెస్ అది? లేదు, మొత్తం 5.5 మీటర్ వెంట క్లియర్ ఉంటుంది. 5.5 మీటర్ అంటే ఎనీ వెహికల్ వెళ్ళిపోవచ్చు బస్తో సహా. పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్ళచ్చు, బట్ దీని కింద అయితే చిన్న వెహికల్స్ వెళ్తాయి. అంటే బిలో 4 మీటర్స్. 4 మీటర్స్ అంటే మీ కంటే 5 ఉన్న వెహికల్స్ వెళ్ళిపోతుంది అవలీలాగా. ఆల్మోస్ట్ ఒక చిన్న మెటడోర్ లాగా వెళ్ళిపోతుంది, స్కూల్ బస్ అట్లా వెళ్ళిపోతుంది. 4 మీటర్స్ వెళ్ళిపోతుంది కళ్ళు బస్. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది బ్రదర్ ఇది? కంప్లీట్ అవ్వడానికి 8 months వచ్చి 1 year దాకా అవ్వచ్చు. రోడ్ ట్రాఫిక్ మూవ్ కావడానికి కానీ. అవునండి, ఇది 544D, అది 44D, NH44 బెంగళూరు 544. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మీ పేరు? నాగేంద్ర గారు. హర్షవర్ధన్. వెళ్ళొచ్చు కదా, కారు వెళ్తుంది కదా. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి 700 కోట్ల ప్రాజెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఫర్దర్ చూద్దాం. ఈ చాలా బాగా వెడల్పైన రోడ్డు వేస్తున్నారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకు. సో 33 కిలోమీటర్లు, ఇది ఒక 8 కిలోమీటర్లు. సో ఇక్కడ సైడ్ రోడ్డుకు 2 వైపులా చూసినట్లయితే మంచి లొకేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఎద్దులు ఒక మంచి ఒంగోలు జాతి గిత్తల్లాగా ఉన్నాయి. ఇవి చాలా మేస్తుంటే చాలా అందమైనటువంటి లొకేషన్ అనిపించింది ఇక్కడ. సో చాలా అందంగా అనిపించింది అనమాట. సో మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి మనకు ఎద్దులు ఆవులు మాత్రమే దిక్కు. సో కాబట్టి మనం మిషనరీ ఎంత వాడుతున్నప్పటికీ కూడా భూమి సారవంతం అవ్వాలంటే ఎద్దులు ఆవులు
గేదెలు కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. సో పాడి పరిశ్రమ ఎంత అభివృద్ధి అయితే మనకి పంటలు అంత అభివృద్ధి చెందుతాయి. సో ఈ విధంగా రోడ్డుకు ఇరువైపులా మనకు పచ్చని పంట పొలాలతో అలరారుతున్నటువంటి ఈ NH544ని మనం చూడొచ్చు. కొంచెం నాయిస్ వచ్చినందువల్ల నేను ఇక్కడ రికార్డ్ అనేది వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బ్రిడ్జెస్ అనమాట, ఫస్ట్ మనము వెళ్తూ వస్తున్నప్పుడు ఇది ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఈ ఫస్ట్ బ్రిడ్జ్ అనేది ఇంకా రెడీ అవుతోంది. సో మనం చూసినట్లయితే సో చాలా పెద్దగా ఉంటుంది రోడ్డు. సో 6 లైన్ అని చెప్పొచ్చు కానీ బట్ షోల్డర్స్ విత్ 4 లైన్ అనమాట. సో కాబట్టి ఇది చాలా వరకు మనకు అనంతపూర్లోకి వెళ్ళి అనంతపురం నుంచి మళ్ళీ ఇటు రావాలంటే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్లు అవుతుంది. అదే ఇటే డైరెక్ట్ వెళ్తే కనుక మనకు 8 కిలోమీటర్లు మాత్రమే అవుతుంది. సో మనం ఈ బ్రిడ్జ్ పనులు చూడొచ్చు అనమాట. బ్రిడ్జి ఎంత బాగా నీట్గా వేస్తున్నారు. ఆ బ్రిడ్జెస్కి ఈ అంటే ఇవి ఫస్ట్ మౌల్డ్ చేస్తారనమాట ఈ పిల్లర్స్, ఈ బీమ్స్ అనేటివి. సో మౌల్డ్స్ అనేది వేసిన తర్వాతనే మనకు ఇక్కడ తీసుకొచ్చి పెడతారన్నమాట. సో మనం చూడొచ్చు ఇటువైపుగా కొంచెం వాటర్ కానీ అటు వెళ్ళినా కూడా కొంచెం కింది వైపుకే ఉంది. ఇది మరి ఎక్కువ ఎత్తుగా లేదు, ఇది స్టార్టింగ్లో కాబట్టి. సో చాలా బాగా అయితే ఉందన్నమాట. మీరు క్లియర్గా చూడొచ్చు ఈ బ్రిడ్జి పనులు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది.
సో ఈ విధంగా రోడ్డు పనులు అయితే కనుక జరుగుతున్నాయి. దీని మధ్యలో ఇంకా డివైడర్స్ కానీ ఆ పక్క సైడ్ వాల్స్ కూడా, సేఫ్టీ వాల్స్ కూడా పెట్టాలి. సో ఇక్కడ మనకు బీమ్స్ తయారు చేస్తున్నారు. డైరెక్ట్గా మనం ఇది చూడొచ్చు, ఇక్కడ బీమ్స్ తయారు చేస్తున్నారు బ్రిడ్జెస్ కోసము. సో ఇవన్నీ అంటే ఒకదానికొకటి ఈ బీమ్స్లో వేసే ఈ స్టీల్ ఐరన్ రాడ్స్ వచ్చేసి చాలా థిక్గా వేస్తున్నారండి. ఎందుకంటే ఆల్మోస్ట్ బాగా లారీ కూడా రోడ్ ఇంకా పూర్తి కావాల్సి ఉందన్నమాట. అక్కడ జరుగుతూ ఉంది కదా, దాని తర్వాత మనం ఎక్కినటువంటి బ్రిడ్జ్ ఇది. మార్కింగ్ చూసుకోవచ్చు, బాగా మార్కింగ్ చూస్తే అర్థమవుతుంది చూడు. सूर्यचन्द्रतारा वर्धताम् अभिवर्धताम्। మనం అక్కడ ఏదైతే వర్క్ జరుగుతోంది, ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇంకొకసారి బయటికి పెట్టి చేదు सर्वशत्रु भयंकरम्। కొడతారు చూడు, సినిమాల్లో గజనీ సినిమాలో హీరోయిన్ కొడతాడు, అట్లా ఉంది పరిస్థితి.
అటువైపు బ్రిడ్జెస్ ఉన్నాయి. అటువైపు బ్రిడ్జెస్ పెట్టారండి. ఇంత నమస్తే భాయ్, అందరికీ హాయ్. సో వచ్చేసి ప్లేట్స్ రాడ్స్కి మధ్యలో అతుక్కోకుండా సిమెంట్ వేసినప్పుడు మధ్యలో అడ్డం పెట్టేదానికంటే ఇవి. మీరు అనంతపురం నుంచే? ఆంధ్ర వాళ్ళే. థ్యాంక్ యూ. మనం ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుతున్నాము. దే ఆర్ డూయింగ్ వర్క్, బాగా చేస్తున్నారు వర్క్. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళకైతే పాపం నీడలో ఉంది, వర్క్ చేస్తున్నారు బాగా. దాన్ని ఇక్కడ మనం చూస్తే ఒక బ్రిడ్జ్ అయితే రెడీ అయిందండి ఈ రూట్లో. ఇదైతే రెడీ అయింది ఈ బ్రిడ్జ్. మనం బ్రిడ్జ్ మీదనే వెళ్తున్నాం. దిస్ ఈజ్ నైస్. ఒక 8 నెలలు అంటే నెక్స్ట్ మేబీ ఫైనాన్షియల్ ఇయర్ లేదంటే అకాడమిక్ ఇయర్ మేబీ ఏప్రిల్ జూన్ కంతా ఈ రోడ్లో జర్నీ చేయొచ్చు మ్యాక్సిమం. సో అనంతపూర్ నుంచి తాడిపత్రి వరకు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఊరి బయట ఎవరైతే ఉంటారో, దే ఆర్ వెరీ హ్యాపీ. చూడండి, దిస్ రోడ్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ సో మచ్ ఆఫ్ పర్సంటేజ్. సో చాలా వరకు అయితే వర్క్ ఫినిష్ అయింది. నేను ఇంకా బయట కెమెరా పెడుతుంటే ఏమవుతుందంటే ఎండకు హీట్ అవుతుంది. సో కాబట్టి అద్దంలోంచినే తీస్తాను. బట్ కెమెరా క్లారిటీ మంది పవర్ఫుల్ కెమెరా 4K ఆల్ఫా సిరీస్ సోనీ కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, చిన్న పిచ్చికి చిన్న చేయిలాగా ఉంది ఇది కదా. దట్స్ ఇట్. మామిడి చెట్లు ఉన్నాయి పక్కన, సూపర్గా ఉన్నాయి. వెరీ గుడ్. చాలా అద్భుతమైన హైవే, చాలా వరకు అయిపోయింది. వెరీ గుడ్. ఇంకా మనకి స్పేస్ వచ్చేసి దీంట్లో 33 minutes ఉందన్నమాట. 64 GB చాలా తక్కువే అనిపిస్తుంది ఒక్కొక్కసారి కెమెరాకి, ఎందుకంటే క్లారిటీ, దాని పిక్సెల్ క్వాలిటీ ఎక్కువ కాబట్టి చాలా వరకు ఇది స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అందుకని కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేద్దామా. సో అక్కడ నుంచి పోవచ్చో లేదో మరి ఒకసారి అడిగింటే బాగుండు కదా. ఏముంది, వెనక్కి వద్దాం అంతే కదా. ఇక్కడ ఏవైతే చెట్లు పెట్టినారండి, చింత చెట్లు అనుకుంటా, చింత చెట్లే మేబీ ఎంపీ ల్యాడ్స్ అనుకుంటా. ఇవి వేప చెట్లు పెట్టారు. మనం ఇంత ఫాస్ట్గా పోకూడదు, బట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న రోడ్డు పైన. బట్ ఓకే, నో ప్రాబ్లం, వి విల్ కంట్రోల్. నో మోర్ జుమ్స్, నో మోర్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, వి విల్ కంట్రోల్, నో ప్రాబ్లం. ఇక్కడెక్కడైతే పోకూడదని పెట్టలేదు బోర్డు, బట్ వీ హ్యావ్ టు లుక్ అండ్ గో. ఇక్కడ నుంచి స్టాప్, మనం వెనక్కి వెళ్ళి మరి తీసుకోవాల్సి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. జై బజరంగ్ బలి. దిస్ ఈజ్ వాట్ సంథింగ్ ఈస్ దేర్. వీ హ్యావ్ టు గెట్ డౌన్ అండ్ లుక్. అడుగుదాం, పోవచ్చు అంటే పోదాం. మనమేం వచ్చేసాము, బట్ పోవచ్చా లేదా తెలుసుకొని పోవాలి కదా. ఇదేంది అసలు, నిలబడుతుందా లేదా, ఏంది ఇదే. ఓ మై గాడ్, ఇది పరిస్థితి. కార్కి ఇబ్బంది కాకూడదు, మనకు ఇబ్బంది కాకూడదు, ప్లస్ అక్కడ కూడా దిగినాక ఇబ్బంది కాకూడదు, లేకపోతే చింతపండే. సో ఇక్కడ ఎక్కేదానికే వేసినారు కాబట్టి మనం వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం.
యో ఇది చూడుయా, ఇదే యో పుష్ప, ఇది చూడుయా, మామూలు లేదు రోడ్డు. ఇది ఈ సెంట్రల్ యూనివర్సిటీనా ఇది తీసి చూడండి. సో ఐ థింక్ సో ఇట్ ఈస్ వెరీ బిగ్ బిల్డింగ్ ఈస్ దేర్. వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ వాట్ ఇట్ ఈస్. ఇదంతా సెంట్రల్ జైల్ ప్రాపర్టీనే అనుకుంటున్నాను. లోపల ఇంకా కొన్ని వాళ్ళ బిల్డింగ్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి మేబీ ఉండొచ్చు. సో ఇది మన రోడ్డు యొక్క పరిస్థితి. ఇక్కడ ఒక బిల్డింగ్ కనపడుతుంది. బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేసి హ్యాపీగా మూవ్ అయిపోయాము. బట్ ఇంకొక బ్రిడ్జ్ వస్తుందంట. అక్కడ ఒక వాచ్మెన్ గారు ఉన్నారు. వారు ఏం చెప్పారంటే ఆ బ్రిడ్జ్ ఎక్కద్దండి అని చెప్పేశారు, మనకు సూచన ఇచ్చేశారు. దట్స్ గుడ్ ఇనఫ్. సో ఇక్కడ కూడా ఏదో వర్క్ జరుగుతూ ఉంది. మధ్యలో కాలువలు అవన్నీ కడుతున్నారు, వాటర్వి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి కొంచెం దగ్గర నుంచి చూద్దాం. అన్న కాలువ, అది కాలువ తెలుగునే అత. ఇదే మన చివరి బ్రిడ్జ్ అండి. ఇది మనం పామురాయి నుంచి రెడ్డిపల్లి చేరుకోవడానికి ఉన్నటువంటి చివరి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎక్కితే, అంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కితే మనం డైరెక్ట్గా తాడిపత్రి రూట్లోకి కలుసుకుంటాము. బట్ ఎక్కడానికి ఎందుకు వెళ్ళలేదు ఈ బ్రిడ్జ్ మీదకి అంటే, అక్కడ కొంచెం చిన్న ప్యాచ్ వర్క్ ఉందని వాచ్మెన్ చెప్పడం వల్ల ఎక్కలేదు. సో మనం చూడొచ్చు ఇప్పుడు ఈ వెహికులర్ పాస్ ఉంది కదా. సో ఈ వెహికులర్ పాస్లోంచి, అంటే అండర్ పాస్ అనమాట, మనం రెగ్యులర్గా అండర్ పాస్ అంటుంటాం కానీ దీన్ని వెహికులర్ పాస్ అనాలని చెప్పేసి ఆ ఇంజనీర్ గారు చెప్పారు. సో ఇది ఇక్కడ మనం చూస్తే, మనం రెగ్యులర్గా తాడిపత్రి వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ కింద దూరి వెళ్తుంటాం. సో ఇది అనమాట వెహికులర్ పాస్. మనం రోజు ఎప్పుడు తాడిపత్రి హైవే రింగ్ రోడ్, అనంతపూర్ రింగ్ రోడ్ అని చెప్పేసి షార్ట్స్ పెడుతుంటాం కదా, అది ఇది. సో మనం చూసినట్లయితే మొత్తం ఫినిష్ అయింది. నేను ఎక్కినాక కూడా చూపిస్తాను. ఈ ఫినిష్ అయిన రోడ్డు ఇంకా మధ్యలో ఈ ప్యాసేజ్ మధ్యలో ఏదైతే అండర్ పాస్ ఉందో, ఆ వెహికులర్ పాస్ ఉందో, అక్కడ మాత్రమే చిన్న ప్యాచ్ వర్క్ ఉంది పైన. నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇటు నుంచి మనం రైట్ తీసుకొని బ్రిడ్జ్ ఎక్కుదాం.
ఇక్కడ ఈ రోడ్డు మీద కొంచెం వరకు అన్న కారు పోతుందా? కారు పోతుందా పైన? కాదు, ఈ బ్రిడ్జ్ పైన పోతుందా లేదా? పోవు కదా. లక్ష్మి. మనం అనంతపురం రింగ్ రోడ్ అనమాట. మనం సింగనమల వైపు, తాడిపత్రి వైపు వెళ్ళే ప్రతి బస్సు కూడా ఈ అండర్ పాస్ మీదుగా, ఈ అండర్ పాస్ కింద దూరి వెళ్తుంది. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్. ఇక్కడ ఒకటే, జస్ట్ మధ్యలో ఒకటే పెండింగ్ ఉంది. ఈ మధ్యలో పెండింగ్ కనుక అయిపోతే మనము పాస్ అయిపోవచ్చు. కాకపోతే ఇంకా మధ్యలో 4 బ్రిడ్జిలు ఉన్నాయి. 4 బ్రిడ్జిల్లో 2 కంప్లీట్ అయ్యాయి, ఇంకా 3 అనమాట. అనంతపురం రింగ్ రోడ్డుకు సంబంధించి రెడ్డిపల్లి వైపు దాటంగానే నేను ప్రతిసారి చూపించే రోడ్డు ఇదే అనమాట. సో ఈరోజు పైకి ఎక్కాం. పైకి ఎక్కిన తర్వాత సూపర్గా ఉంది ఇది వ్యూ. ఇంకా మనం ఒకసారి అటు ఫోటో తీసుకుందాం. సో బాగానే ఉందండి రోడ్డు. నైస్ రోడ్. నైస్ రోడ్ అంటే గుర్తొచ్చింది, బెంగళూరులో ఉంది నైస్ రోడ్, మన దగ్గర లేదు. మనం దీనికే పెట్టుకుందాం నైస్ రోడ్ అనే పేరు. సో ఇది, సో అనంతపురం రింగ్ రోడ్డు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా చూపించే రింగ్ రోడ్డు రెడ్డిపల్లి వచ్చేసింది అనమాట. సో ఇది రెడ్డిపల్లి. మీరు చూడొచ్చు. కెమెరా జాగ్రత్త పట్టుకోపో స్వామి. మనమంతా బాహుబలి మ్యూజిక్ పెట్టి మరీ ఇది పెడతాం కదా, ఇదే అనమాట రెడ్డిపల్లి సెంట్రల్ జైల్ దగ్గర దాటంగానే ఉన్నటువంటి రింగ్ రోడ్. మనం చూస్తే ఇది కొంచెమే పెండింగ్ ఉండేది. ఇది కొంచెం జస్ట్ ఈ మధ్యలో ఉన్న భాగం మాత్రం అయిపోతే దిస్ విల్ బి ఫినిష్డ్. ఇదండి మన రింగ్ రోడ్ కథ. అంటే ఇక్కడ మనం చూపిస్తున్నట్టు వడియంపేట దగ్గర, వడియంపేట కంటే ముందు పామురాయి విలేజ్ దగ్గర నుంచి రెడ్డిపల్లి దాటిన తర్వాత వచ్చేటువంటి తాడిపత్రి రోడ్డు వరకు ఉన్నటువంటి రింగ్ రోడ్డు. అది ఒక 8 కిలోమీటర్స్. చాలా బాగా వేస్తున్నారు, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఆయన ఇంజనీర్ గారు చెప్పినట్టు ఇంకా ఒక 8 నెలల వరకు ఈ పనులు జరుగుతాయి. సో మీరు చూస్తే ఈ బ్రిడ్జెస్ ఇంకా పూర్తిగా 2 బ్రిడ్జెస్ ఇంకా పూర్తి అవ్వాలి, పెద్ద బ్రిడ్జెస్. సో అవి అయిపోయిన తర్వాత ఈ రోడ్ అనేది మనకు యూజ్లోకి వస్తుంది, రెగ్యులర్గా వెహికల్స్ పాస్ అవ్వడానికి. సో చాలా భారీ ప్రాజెక్టు. మొత్తంగా అయితే 700 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పాడు. అంటే 698 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పారు. సో ఇంకా అవ్వచ్చు, ఇంకా తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు అనేటువంటివి కూడా డిపెండింగ్ అపాన్ ద సీజన్స్ కానీ లేకపోతే ఆ ల్యాండ్ వాల్యూస్ కానీ అటు ఇటు ఉండొచ్చు అని చెప్పారు. సో ఈ విధంగా ఇది బ్రిడ్జ్ పైన మనం వ్యూ చూసినట్లయితే బ్రిడ్జ్ పైన ఇలా కడ్డీలేసి మనకు బీమ్స్ పైన ఇలా వర్క్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం బ్రిడ్జ్లు ఎక్కి కొంచెం రిస్కీ అయినప్పటికీ మనం చేయడం జరిగింది. సో 8 నెలల వరకు, అంటే మనం ఎవరైనా కూడా ఇటు నుంచి అటు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, బట్ స్లోగా వెళ్తే హ్యాపీ బ్రిడ్జ్లు ఎక్కకోకుండా. సో మన జిల్లా వాళ్ళ కోసం నేను కొంచెం రిస్క్ చేసి ఈ వీడియో చేశాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.